మిత్రులకు, పెద్దలకు, గౌరవనీయులందరికీ జ్యోతి ప్రజ్వలన తర్వాత మనం అడ్మిన్స్ కోఆర్డినేట్స్కు స్వాగతం పలుకుతాము. ఇప్పుడు మాతో పాటుగా అంటే స్టేజీ పరీక్ష విభాగము తర్వాత వివిధ జిల్లాల యొక్క అధ్యక్షులు అందరికీ కూడా వేదిక సాధారణంగా ఆహ్వానం పలుకుతోంది. వేదిక పైన కూలర్ బంద్ చేయాలి.
యశస్సులు దీర్ఘాయుష్మాన్ ధరించాలని కోరుకుంటూ శుభాభినందన. అనుకరించిన పెద్దలకు పేరు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు వరలక్ష్మి వరిత మేడం గారు వచ్చిన అమ్మగారికి అందరికీ పేరున నేను 2 మాటలు చెప్తాను. ఐఎమ్ నో ఎడ్యుకేషన్. ఎందుకోసం అంటే మా అమ్మ నాన్నకు చిన్నప్పుడే చనిపోయారు. నాకు ఎవరు చదివించటం లేదు. నాతో నైనంత దానం ధర్మం చేస్తారు. నా కొడుకు అమెరికాలో ఉంటాడు. ఈ స్టేజ్ నుంచి పిలిచిన మా మేడంలకు అందరికీ పేరు అందరికీ పాదాభినందన చేస్తున్నారు. తప్పులు మాట్లాడితే క్షమిస్తారు. ఓకే, రైట్. హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అధ్యక్షుడిని అయినా నేను చదువుకోకుండా పెద్ద పోస్టులు ఇస్తాను. ఎందుకోసం అంటే మానవత్వం ఉండాలని. ఈ జన్మ పోతే మళ్ళా రాదు. చిన్నారికి పేరున ధన్యవాదాలు చెప్తున్నాడు. ఆ నిర్మల్ అమ్మగారికి అందరికీ. అమ్మ చాలా డ్యాన్స్ బాగా చేసింది కాబట్టి గొప్ప కళాశాల అవుతుంది. మన తెలంగాణలో ఒక స్టేట్ ఫార్వర్డ్ అవుతుంది. అమ్మాయికి కూడా ధన్యవాదాలు. నమస్కారాలు. ఈరోజు కళాబృందానికి పిలిచిన మా టీచర్స్, అక్క చెల్లెలందరికీ పేరున ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం చేసే ఒక లేడీసు ఎంతో గొప్పతనము. ఇటువంటి లేడీస్కు మనం ప్రోత్సహించాలా, ముందుండాలా. మహిళలు ఎన్నుకుండి మనతోనైనా సాయం సుఖ చేయాలా. ఇంత గొప్ప కార్యక్రమం పెట్టినందుకు పేరు అందరికీ ధన్యవాదాలు. K6 వాళ్ళు పేరు మేడం గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానం పలుకుతున్న ముందుని నడిపిస్తున్నటువంటి మిత్రురాలు భాగ్య అశోక్ గారిని కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఇక్కడ ప్రోగ్రాంను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి దీనికి ప్రధానమైనటువంటి వారు శ్రీమాన్ గోపాల్ ఆచార్య గారు. వారి యొక్క అనుమతితో మరి మనందరం కూడా ఇక్కడ ఈ ప్రోగ్రాం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మరి వారికి తర్వాత ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి మేడమ్స్ కానీ సార్స్ కానీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నేషనల్ ఫ్రెండ్షిప్ డే నేను తెలియజేస్తున్నాను. మరి నాకు ఇక్కడ ఈ నేషనల్ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఇలా పాట పాడడానికి నాకు అనుమతించినటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి నేను ఒక పాత పాట ఒకటి పాడి ప్రయత్నం చేస్తాను సందర్భోచితంగా. ఆ పాట ఏంటంటే, ఈ సినిమా నేను అప్పట్లో ఈ మూవీని నేను చూశాను చాలా సంవత్సరాల క్రితం వచ్చినటువంటిది. ఇందులో ఉన్నటువంటి తారాగణం ఎవరంటే ఎన్టీఆర్, అలాగే సత్యనారాయణ, లత వీరు నటించినటువంటి ఒక గొప్ప స్నేహపూర్వకమైనటువంటి స్నేహాన్ని గురించి చెప్పేటటువంటి ఒక సినిమా. అయితే అందులో ఈ పాట విద్యలొద్దు
దొరుకుతాయి బాధలను ప్రేమించు భాయి బాధలను ప్రేమించు భాయి లేదు అంతకు మించి స్నేహమే నా జీవితం స్నేహమే నా శాశ్వతం స్నేహమే నా జీవితం స్నేహమే నా శాశ్వతం కత్తి నాపదునైన చురుకైన వాడు ఆడు కత్తి నాపదునైన చురుకైన వాడు ఏమిటో నీ బాధ నాకైన చెప్పాయి ఆ రహస్యం కాస్త ఇకనైనా చేయాలన్నా చేస్తాను కోరితే ప్రాణమైన ఇస్తాను ఏమి చేయాలన్నా చేస్తాను కోరితే ప్రాణమైన ఇస్తాను దోస్తీకి నజరానా దోస్తీకి నజరానా చిరునవ్వురానా దోస్తీకి నజరానా చిరునవ్వురానా ఒక నవ్వే చాలు వద్దులే బలహాలు నవ్వెలా నవ్వెలా మావాడు నవ్వెలా నిండుగా నవ్వెలా మావాడు నవ్వెలా నిండుగా నవ్వెలా నా ముందు రంగాలు పండుగ స్నేహమే స్నేహమే నా జీవితం స్నేహమే నా శాశ్వతం స్నేహమే నా జీవితం స్నేహమే నా శాశ్వతం అని హాయని పెంచు చిరునవ్వులిని పురడి
స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ కలం స్నేహం రాను రాను ఒక కలం స్నేహం బంధంగా, అదేవిధంగా కలం స్నేహం మరి ఈరోజైతే కలం స్నేహం పండుగగా మరి నాకు అనిపిస్తుంది. ఇది ఒక పెద్ద పండుగగా భావిస్తున్నాను. మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ శుభాభివందనాలు. మరి మీ ముందర ఒక పాట ఉంచుతాను. మరి స్నేహితుల మీద మరి బాల్యం అన్ని మరి బాల్యంలో చిన్నప్పుడు అరే ఒరే అనుకుంటుంటే మరి దాని మీదనే పాట. అరే ఒరే అనుకునే స్నేహం మనది, మన స్నేహానికి బంధం సాటి రాదురా. అరే ఒరే అనుకునే స్నేహం మనది, మన స్నానం చేసి దేవుడికి పూజ చేసుకోవాలి. అమ్మా లక్ష్మి ఉన్నావా? వేడి 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 కాఫీ తీసుకురామ్మా. అత్తయ్య అత్తయ్య ఇప్పుడే తీసుకొస్తున్నాను, ఒక్క క్షణం. అయ్యో ఎప్పుడు చల్లటి కాఫీ తీసుకొస్తుంది. వేడి వేడి ఛాయ్ తీసుకురమ్మంటే వేడి వేడి కాఫీ తీసుకురమ్మని చెప్పాను. మా కోడలు ఎప్పుడు నన్ను సతాయిస్తూనే ఉంటుంది. ఇలాంటి కోడలు దొరికితే మనం చాలా కష్టం కదా. అయ్యో అత్తయ్య వేడిగా లేదా చల్లగా ఉందా? ఇప్పుడే వేడి చేసి తీసుకొస్తాను, క్షణంలో తీసుకొస్తాను. ఎన్నిసార్లు చెప్పినా ఇలాంటి కోడలు దొరికితే ఎంత కష్టమో. ఇదిగోండి వేడి వేడి కాఫీ తీసుకోండి. ఓకే అమ్మా లక్ష్మి ఉన్నావా? మామయ్య చెప్పండి మామయ్య. నీకు టాబ్లెట్స్ తెచ్చి అమ్మా. ఇక్కడే ఉన్నాయి, ఇప్పుడే టేబుల్ పైన. ఎంత మంచి కోడలు తెలుసా, నన్ను చెప్పగానే వింటుంది. నా కోడలు టాబ్లెట్స్ తెప్పనగానే తెస్తుంది, కాఫీ అని కానీ కాఫీ తెస్తుంది. లక్ష్మి అంటే నిజంగానే లక్ష్మీ మాత. మామయ్య మామయ్య ఇదిగో టాబ్లెట్స్ తీసుకోండి, వేసుకోండి, టైంకి వేసుకోండి. ఓకే అమ్మా. లేదు కొద్దిగా వెతికి, తొందరగా టైం అవుతుంది. అయ్యో ఎక్కడ పెట్టారండి రాత్రి? ఒకసారి వెతుకమ్మా, వెతుకు టైం అవుతుంది. ఓకే అండి, ఓకే అండి, వెతుకుతాం. నన్ను నేరుగా మార్చుకొని నా కంటకు గుర్తింపు ఉండాలనేటువంటి ఆ మనిషి యొక్క కష్టమే అతని గుర్తింపు తీసుకొస్తుంది. అలాంటి కష్టమైనటువంటి పనిని ఏదైనా కూడా నేను సాధించగలిగినటువంటి వారిలో నాకు తెలిసినటువంటి సోదరులలో భాస్కరాచారి గారు, బోధన్ టౌన్ ఎస్ఐ గారు చాలా సుప్రముఖులు. ఆయన ఎంతో కష్టపడి పోలీస్ ముందర శాఖకి సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా నిజామాబాద్లో నిర్మల్ దగ్గర అలాగే ప్రెసిడెంట్గా బోధన్ ఎస్ఐగా చేస్తున్నారు. వారు పోలీస్ శాఖకు సేవలు అందిస్తూ అలాగే ఎంతో మంచి గుర్తింపు ప్రజల ద్వారా పొందుతున్నారు. వారికి హృదయపూర్వక స్వాగత వచనాలు ఈ స్నేహితుల దినోత్సవం వేడుకలో కళా స్నేహం తరపు నుంచి నేను పలుకుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్.
ఆమె ఊగుతుంది అక్కడ, ఆమె ఊగుతుంది బాగా. ఆ ఎంకరేజ్మెంట్ అలా చేస్తుంది, ఇలా ఊపుకుంటూ. కంగ్రాచులేషన్, చాలా చక్కటి డ్యాన్స్. చాలా నిజంగా ఉంటాము. ఏ స్కూల్లో చదువుతున్నాము? పదవడంతోకి పూటకాలు చెప్పించాను. పూటకాలు నిజంగా చెప్తున్నాను. మీరు ఊగుతుంటే ఎవరి మెడలైతే బంగారు హారాలని తయారు చేసి అమ్ముతున్నారో జోయస్ లుకాస్ వాళ్ళకి కూడా పూటకాలు వచ్చాయి. వాళ్ళు కూడా ఊగారు, వాళ్ళు స్పెషల్ ఊగుతున్నారు. చాలా చక్కగా డ్యాన్స్ చేశారు. మేమందరం కూడా ఇక్కడ పూటకాలు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. అందరి బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి. ఈరోజు ఇంత చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి నిజామాబాద్ జిల్లా టీం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎల్లమ్మ అనేటువంటి ఉండడానికి మనం ఎల్లమ్మ పంచుకుంటాం. ఈరోజు నువ్వు చేసినటువంటి విద్యతో కలం శ్రీ మీకు ఆ ఒక్క లైన్ మాత్రమే చదివి వినిపిస్తాను. టమ్ 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 అంటూ పాడిన పాత్ర జారినది, పరిచారిక మది వశము తప్పి భోజరాజు రూపంబు గాంచి అనుచు అని కాళిదాసు గారు ఉటంకించారు. కానీ ఆ కవిత మీకు అంతగా అర్థం కాకపోవచ్చు. కానీ ప్రస్తుత సమాజంలో నైతిక విలువలు చాలా ముఖ్యమైనటువంటివి. అటువంటి నైతిక విలువలకు సంబంధించినటువంటి ఒక ప్రయాగ మీకోసం. విలువల వలువలు గాలికి వదిలి విరుద్ధ భావనల వింత రీతులు నవలాస్యంతో నవీకరించి అధునాతనం అలా చేరి సంస్కృతి సొబగు ఇలా జారి మానవ శృతుల దోల మారి. నిజంగా అప్పుడు నేను మానవ శృతుల దోల మారిందంటే మానవ శృతులు నడిపేటువంటి నర్తనం మారిందని అనుకున్నాను. కానీ ఇటువంటి కళా హృదయాలు చూసిన తర్వాత బహుశా నేను రాసింది తప్పని కూడా అనిపించి ఉండొచ్చు. బట్ ఇది ఇన్ జనరల్గా భావించమంటూ ఆధునాతనం అలా చేరి సంస్కృతి సొబగు ఇలా జారి మానవ శృతుల దోల మారి వికటాట్టహాస హేళల వినూత్నం అను భావనల వైపరీత్యం పరిమళించని సహజం ఆకర్షణ వస్త్రం కప్పుకొని పరిమళించట్లేదు. అది గమనించాలి మనం అందరం కూడా. పరిమళించని సహజం ఆకర్షణ వస్త్రం కప్పుకొని నర నరముల నర్తిస్తున్నది నెమలి నాట్యంలా. వినయ విధేయత వీడి వివిధ తీరుల విరుల వికసితం తుదకు తహతహల మోహ మిహిక కరిగి చేసే హాహాకారం హేరాళమే. హేరాళమే అంటే అధికమవుతోంది అని అర్థం. దూరపు కొండల నునుపుదనంలా డంబరము గ్రహించిన చేకాన ప్రాస తీసుకోవాలండి. చివరిలో మా సార్ గారు అలంకారాలను కూడా, ఈవెన్ నేను ఇటువంటి అలంకారాలని నా కాలేజ్ పిల్లలకు కూడా చెప్తూ ఉంటాను ఈ ఉదాహరణల ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇంత మంచి ప్రక్రియను సృష్టించినందుకు. డంబరము గ్రహించిన నూతన పోకడ కడ తీర్చలేక మనం అందరము అడ్జస్ట్ అయిపోతున్నాం ఆటోమేటిక్గా. ఎవరు కూడా దాన్ని మనం ఇలా చేయాలి, ఎవరికి వాళ్ళమే ఎందుకు ఈ నూతన పోకడల్ని మనం చేయాలి అని అనుకోవట్లేదు. అందరితో పాటు వెళ్ళిపోతున్నాం. మనోరంజన జనజీవన స్రవంతిలో పాలుచుండే మనిషి విలువల వలువలు గాలికి వదిలి. థ్యాంక్ యూ పద్మజ గారు, చక్కటి కవితను వినిపించినందుకు మరొకసారి మీకు మా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆ చల్లని సముద్ర గర్భం సమయాన్ని బట్టి పాడుతుంది. ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, నాట్లు వేశావు కలుపు తీశావు, కోత కోసావు నూర్పిడి చేశావు, నాట్లు వేశావు కలుపు తీశావు, కోత కోసావు నూర్పిడి చేశావు,
ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది. బాటలు వేశావు, డ్యాములు కట్టావు, కొండలు తొలిచావు, కాల్వలు తవ్వావు. బాటలు వేశావు, డ్యాములు కట్టావు, కొండలు తొలిచావు, కాల్వలు తవ్వావు. ఇంతుల పని గుర్తించని వారి గంతలు నీవే విప్పేయాలి. ఇంతుల పని గుర్తించని వారి గంతలు నీవే విప్పేయాలి. ఎక్కడమ్మా నీవు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది. ఇల్లంతా శుభ్రం చేసి, వంటంతా సిద్ధం చేసి, ఇల్లంతా శుభ్రం చేసి, వంటంతా సిద్ధం చేసి, పిల్లలను బడి కంపించి, చాకిరితో ఒళ్ళు పులిసిన సాధించే శ్రీవారికి నీ విలువెంతో తెలియాలి. సాధించే శ్రీవారికి నీ విలువెంతో తెలియాలి. ఒక్కరోజు నువ్వు బద్దకించిన ఇల్లంతా గోవిందా. ఒక్కరోజు నువ్వు బద్దకించిన ఇల్లంతా గోవిందా. ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నీవు చేయలేనిది. నింగికి ఎగిరావు, సంద్రం లోతులు చూశావు. నింగికి ఎగిరావు, సంద్రం లోతులు చూశావు. ఝాన్సీ వైనావు, వీరా రుద్రమవైనావు. ఝాన్సీ వైనావు, వీరా రుద్రమవైనావు. భద్రకాళిలా సమరం చేసి, రుద్రకాళిలా వెలుగొందావు. భద్రకాళిలా సమరం చేసి, రుద్రకాళిలా వెలుగొందావు. ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది. డాక్టరు వైనావు, సమాజ గమనం నువ్వు లేకుంటే గతి తప్పి గంగ పాలవుతుంది. సమాజ గమనం నువ్వు లేకుంటే గతి తప్పి గంగ పాలవుతుంది. ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది. ఎక్కడమ్మా నీవు లేనిది, ఏమిటి నీవు చేయలేనిది. ఏమిటి నీవు చేయలేనిది. చక్కగా ఉంటుందో ఆ ఇల్లు స్వర్గంగా ఉంటుందంట. అందుకే ఆ స్త్రీతత్వాన్ని చాలా చక్కగా చెప్పిన పాటకు మీరు ఒకసారి చప్పట్లతో వారిని అభినందించాలి. స్వరస్నేహం మీట్స్ అయినాయి అండ్ బట్ ఈ రోజే నేను ఎందుకు మెమరబుల్ అంటున్నా అంటే నెక్స్ట్ సండే నా మ్యారేజ్ కాబోతుంది సార్. సో మా ఫియాన్సీతో కలిసి వచ్చాను. ముందు పర్ఫామ్ చేయడం ఇంకా సంతోషంగా ఉంది. శ్వాసలో చేరితే
అయినటువంటి వరలక్ష్మి మేడం వారికి అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. నేను డిచ్పల్లి మండలంలో పిఆర్2 స్టేట్ ప్రెసిడెంట్గా చేస్తూ హెచ్ఈటి టీచర్గా కొనసాగుతున్నాను. ఒక చిన్న కవిత ఈరోజు స్నేహితుల శుభాకాంక్షల సందర్భంగా నేను మన బాడల మీద ఉన్నటువంటి జవాన్లను ఒక నిమిషము మనమందరం తలుచుకుంటే బాగుంటుందని ఒక చిన్న కవిత. ప్రాణం పెట్టి పహారు కాసే జవానులారా, జెండా ఎప్పుడు రెపరెపలాడుతూ అంబరాన్ని అందేలా చూసే మీరు, ఓ సైనిక వీరులారా అందుకోండి ఈ వందనాలు. మాతృభూమి రక్షణకై తృణప్రాయంలా ప్రాణం వదులుకునే మీరు, రణరంగంలో వీరసింహాల్లా పోరాడుతూ శత్రువులను నిలమట్టం చేసే మీరు, అమ్మను ఆలిని విడిచి జన్మభూమికై భారత మాత సింధూరమై నిలిచే మీరు, ఏమిచ్చి తీర్చుకునము మీ రుణం, ఈ నేల మారు మోగుతుంది పలుకుతుంది జేజేలు. దేశభక్తి చాటుతూ మీరు సాగే ఈ ప్రయాణం హిమాలయాల ఎత్తుల ఎదిగింది మీ భక్తి. మీ ప్రయాణంలో కులము లేదు, మతము లేదు, రాజకీయ కుతంత్రాలు అసలే లేవు. మీరు సాగించే ఈ కవాతులో శిరసు వంచన పరిష్కరిస్తున్నాం మేమందరం. అందుకోండి జై జవాన్ సైనికులారా. కలం స్నేహం ఆధ్వర్యంలో శ్రీమాన్ గోపాల్ ఆచార్య గారి వ్యవస్థాపకులుగా ఉన్నటువంటి ఈ కలం స్నేహానికి ఉపాధ్యక్షురాలిగా నేను ఉన్నాను. మేము నిజామాబాద్ శాఖ నుంచి ఇక్కడ కలం స్నేహం కవితా మహోత్సవ వేడుకల్ని ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో పలు జిల్లాల నుంచి, ఖమ్మం నుంచి, విజయవాడ నుంచి, ఇటు బాంబే నుంచి, తర్వాత కరీంనగర్, జగిత్యాల్, మహబూబ్ నగర్, మెదక్ డిస్ట్రిక్ట్ల నుంచి మిత్రులు చాలామంది విచ్చేసి ఉన్నారు. సుమారుగా 100 మంది మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేటి ఈ జాతీయ స్నేహితుల దినోత్సవ సందర్భంగా ఇక్కడ మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి హాజరైనటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. దీనికి మన ఎమ్మెల్యే ధన్పాల్ గారు వచ్చేసారు. తర్వాత లయన్స్ సుజాత అమ్మగారు కూడా చేయడం జరిగింది. తర్వాత అతిథులు కాసల నరేష్ గారు, తిరుమలాచార్య గారు, తర్వాత శ్రీమన్నారాయణ విరాట్ గారు, ఎస్ఐ గారు, తర్వాత వీళ్ళంతా కూడా హాజరవడం జరిగింది. ఇది ఘనంగా నిర్వహించినందుకు ఇచ్చేసినటువంటి అతిథులకు, ఆత్మీయ మిత్రులకు, వివిధ జిల్లాల అధ్యక్షులకు, అడ్మిన్ ప్యానల్ బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. పత్రికా విలేకరులకు అందరికీ కూడా ఇటువంటి మహోత్సవాలు స్నేహానికి ప్రాతినిధ్యం ఇస్తూ కొనసాగుతూ ఉన్నటువంటి సంస్థ కలం స్నేహం. మహిళల్లో దాగి ఉన్నటువంటి లలిత కళలకు ప్రాధాన్యం ఇస్తూ ఈ సమూహం కొనసాగుతూ ఉంది. దాదాపుగా 2000 మంది సమూహ మిత్రులతోటి ప్రతిరోజు కూడా అంశాలను ఇస్తూ ప్రతిరోజు సాయంత్రం 8 గంటలకు రిజల్ట్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. మాసోత్సవాలు కలం స్నేహం తరఫున నిర్వహిస్తూ ఉన్నాము. కవితా క్రతువులను నిర్వహిస్తూ ఉన్నాము హైదరాబాద్ లోపల, రాష్ట్ర రాజధాని లోపల. తర్వాత ఇంకా కూడా జూమ్ కార్యక్రమాల్లో సుమారుగా 100 మందికి పైగా ప్రతి నెల లోపల 3 కార్యక్రమాలని జూమ్ సమావేశాలని ఏర్పాటు చేస్తూ ఉన్నాము. సమీక్ష విభాగం కూడా నిరంతరంగా కృషి చేస్తూ ఉంది. తర్వాత డిజిటల్ విభాగం కూడా నిరంతర కృషి చేస్తూ ఉంది. ఈ సమూహం లోపల పోస్టల్ విభాగం లోపల పనిచేస్తున్నటువంటి మిత్రులు, కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి సుమారుగా ఒక 50 మంది నిర్విరామ కృషి చేస్తూ ఉన్నారు. అందరికీ కూడా ఈ సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నా పేరు వరలక్ష్మి, టీచర్గా నేను వర్క్ చేస్తున్నాను. స్నేహితుల దినోత్సవం సందర్భంగా సృష్టిలో తీయనటువంటిది స్నేహము. స్నేహానికన్నా మిన్న లోకాన ఏది లేదు. అందుకనే మేము స్నేహితుల దినోత్సవం సందర్భంగా కలం స్నేహం ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీమాన్ గోపాలాచార్య గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని కలం స్నేహం ఆత్మీయ సమ్మేళనం స్నేహితుల దినోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని ఎల్లమ్మగుట్ట మున్నూరు కాపు సంఘంలో ఈరోజు నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు, ఇంకా విశిష్ట అతిథులైనటువంటి లయన్స్ క్లబ్ సుజాత మేడం గారు, కాసర్ల నరేష్ రావు గారు, ఇందూర్ యువత అధ్యక్షులు అసోసియేట్
అధ్యక్షులు సాయిబాబా గారు మా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కలం స్నేహము అనుబంధ సంస్థలలో అంటే కలం చిత్ర స్నేహం, కథా స్నేహం, స్వర స్నేహం, నాట్య స్నేహం, ఆరోగ్య స్నేహం, లలిత కళలన్నింటినీ కూడా మహిళల్లో దాగి ఉన్నటువంటి నైపుణ్యాలన్నింటినీ కూడా వెలికి తీసేటటువంటి ఒక వేదికగా ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఇళ్లలో ఉన్న మహిళలే కాదు, ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగినులు కూడా వాళ్ళ ఉద్యోగం చేసిన తర్వాత కూడా ఈ యొక్క సమూహాలలో వాళ్ళ యొక్క ప్రతిభను చాటుకుంటూ ప్రతిరోజు మళ్ళీ రిజల్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సమూహంలో ప్రతిరోజు దాదాపు ఒక 100 మంది వరకు పాల్గొంటారు. స్వర స్నేహంలో కానీ, కథా స్నేహంలో కానీ ప్రతి దాంట్లో కూడా ప్రతిరోజు రిజల్ట్ ఇవ్వబడుతుంది. మెగాస్టార్ తర్వాత స్పెషల్ జ్యూరీ ఈ రకంగా బెస్ట్ ఆఫ్ ద వీక్ అని చెప్పేసి ప్రతి నెలకు ఒకసారి కూడా అవార్డులను ప్రకటించడం జరుగుతుంది. ఇదంతా కూడా సంస్థ ఏంటంటే మహిళల్లో దాగినటువంటి ప్రతిభలను బయటకు తీయడానికి ఏర్పరచుకున్నటువంటి ఒక గొప్ప వేదిక. ఈ వేదికను మాకు మా వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీమాన్ గోపాలాచార్య గారు అందించారు. వారికి మేము ఈ యొక్క కలం స్నేహము నిజామాబాద్ జిల్లా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకున్నాము. థ్యాంక్ యూ. శ్రావ్యంగా పాడుతున్నాను. నిజానికి గొంతు గురించే మాట్లాడుతున్నాను. చాలా అందమైనటువంటి పాటలు, దాన్ని ఇంకా అందంగా చేస్తూ చాలా చాలా నృత్యంగా ఆలపించినావు. నీ పేరులాగే సంగీతానికి నువ్వు రక్షగా నిలుస్తావు. శ్రీరక్ష శుభముయ. భవిష్యత్తులో మంచి గాయకురాలు ఇది తప్పకుండా ఈ సోపతి దినోత్సవం పురస్కరించుకొని నువ్వు పాటతో సోపతి చేయాలని కోరుకుంటున్నాను. మీ అమ్మమ్మ మీ గురించి ఎప్పటి నుంచో బాగా పాడుతుంది. ఇంకా ఇంగ్లీష్ పాటల్ని ఇంకా బాగా పాడుతుంది, బాగా హమ్ చేస్తుంది అని చెప్పి బాగా చెప్తుంది. కానీ ఫస్ట్ టైం ఈ వేదిక మీద నీ యొక్క పాట వినడం చాలా బాగుంది. ఎంతో శ్రావ్యంగా, ఎంతో మధురంగా, ఇప్పటి కాలం తరానికి ఏదైతే లైట్ మ్యూజిక్లో వస్తున్నటువంటి సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అద్భుతంగా నువ్వు పాడావు. అభినందనలు. కంగ్రాచులేషన్స్.